ఎందుకంటే చాలామంది రావణాసురుని పాలన పోయిందంటారు, రాక్షస పాలన పోయిందంటారు. ఏదేమని అనుకొని ఒక మంచి పరిపాలన అయితే వస్తుంది. గతంలో వాళ్ళని రావణాసురుడు వాళ్ళతో పోల్చను, ఇప్పుడైతే మంచి ప్రభుత్వం వస్తుంది. ఆర్య వయసులకు ముఖ్యంగా వ్యాపారాలు చేసుకోవడానికి వీలుగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చాలా సహకరించింది. దానికి ఉదాహరణ ఏంటంటే, నేను గతంలో వైసీపీ పార్టీలో ఇబ్బందులు పడుతుంటే, గంజాయి కేసులు ఇరుక్కుంటే స్వయాన్ని ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 10 మంది లాయర్లను పంపించి 13 రోజుల్లో జైలు నుంచి బయటికి తెచ్చాడు. అంటే వేరే పార్టీలు అన్యాయం జరిగిన ఆర్య వయసుకు నేను సహించనే దానికి ఉదాహరణ జస్ట్. సరే, ఈరోజు సబ్జెక్టులోకి వస్తే ముఖ్యంగా ఈ 2024 ఎలక్షన్ అయిపోయింది, క్లీన్ స్వీప్ చేశాం. 164, 165 దాకా వచ్చినాయి. 2029లో కూడా గెలవాలంటే, రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లు, జడ్పీ ఎలక్షన్లు, పంచాయతీలన్నీ గెలవాలి అంటే మనం 29కి మంచి టీం పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి? జస్ట్ లైక్ ఎవడైతే బాగా కష్టపడ్డారో, జిల్లాను లీడ్ చేయగలరో, వాళ్ళ యొక్క దమ్ము ధైర్యం చూపించగలరో. గత 30 సంవత్సరాల నుంచి నాకు తెలిసి నేను పుట్టినప్పుడు కన్నా ముందు నుంచే 1983 నుంచి దామచర్ల కుటుంబం ఏ పార్టీ వైపు కనీసం చూపు చూడాల సైడు. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు, వాళ్ళ తమ్ముడు సత్య గారు, జనార్దన్ గారు ఫ్యామిలీ అంకితమైపోయారు టీడీపీకి. అటువంటి ఫ్యామిలీకి ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ కూడా కాదు. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. మనం రేపు 29లో సక్సెస్ అవ్వాలంటే ఇప్పుడు దామచర్ల జనార్దన్ గారికి మంత్రి పదవి ఇవ్వాలి. అది రిక్వెస్టే, మళ్ళీ డిమాండ్లు అంటే బాధపడతారు, కొత్త కదా, అప్పుడే వద్దు. అలానే ఈరోజు రెడ్ బుక్లో నారా లోకేష్ గారు నా మీద అభిమానంతో, వయస్సుడు అవ్వచ్చు లేకుంటే బాధితుడని ఎలా వీలయ్యాడో తెలియదు, నా మీద చాలా అభిమానం చూపించి ఒంగోలు వచ్చినప్పుడు 3 నుంచి 4 నిమిషాలు మాట్లాడా. చాలా చక్కగా మాట్లాడాడు. నేను భయం చూపిస్తానండి అని సబ్ జైలు దగ్గర చెప్పి ఒక ఫ్యామిలీకి, నన్ను గంజాయి కేసులో పెట్టిన వాళ్ళకి, నువ్వు తగ్గమాకు గుప్తా, నీ వెనక నేను ఉంటా, నీకు సహాయం చేస్తానడు. అన్న, నాకు రెడ్ బుక్లో ఒక పేజీ ఇవ్వన్నా. ఒక పేజీ ఎందుకు గుప్తా, ఒక లైన్ అన్నాడు. లేదన్నా, నేను సామాన్యుడిని. నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టారో, నా మీద ఎవరైతే గంజాయి కేసు, లిక్కర్ కేసు, ఎస్టీ ఎస్టీ కేసు, 2 చంద్రబాబు కేసులు అంటే వాళ్ళ పెట్టారు. అవి పెట్టిన వాళ్ళు చాలా పెద్ద నాయకులు, జగన్ గారికి చుట్టాలు, 5 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు, 2 సార్లు మినిస్టర్ చేశాడు. ఆ ఫ్యామిలీని ఎదుర్కోవాలంటే పేజీ కావాలన్న. ఓకే గుప్తా, నీకు పేజీ కేటాయిస్తున్నాడు. ఆ పేజీలో ఈరోజు అధికారుల పేర్లు ఫస్ట్ చెప్తున్నా. నాకు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా డిఎస్పి నాగరాజు ఫస్ట్ పేరు, తర్వాత సిఐలు వచ్చి అల్తాఫ్ హుసేన్, పులి వెంకటేశ్వరరావు. వాళ్ళు సెల్ ట్రేస్ చేసుకొని గుంటూరు లాడ్జీ దాకా ఈ సుబాని బ్యాచ్ని తీసుకొచ్చారు, పక్కా ఇన్ఫర్మేషను. తర్వాత గంజాయి కేసు పెట్టాడు ఒక అతను, వెంగమాంబ శ్రీనివాసరెడ్డి, ఇప్పుడు ఎక్కడో చేస్తున్నాడు నెల్లూరు జిల్లా సైడు. అతన్ని కూడా వదిలేదే లేదు. ఆ రోజు గంజాయి పెట్టేటప్పుడు కానిస్టేబుల్ డైరెక్ట్గా పెట్టాడు, 25 మంది చూశారు. వెంకటేశ్వర కాలనీ టీడీపీ కరుడుగట్టిన ముద్దాయిలు, కరుడుగట్టిన కార్యకర్తలు, వాళ్ళందరూ సాక్ష్యం చెప్తారు రేపు కోర్టులో. మీ అందరి ముందే వాళ్ళ చేత సాక్ష్యం చెప్పిస్తా. ఆ కానిస్టేబుల్ మాత్రం రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయాలి, బాలిన పెళ్లికి తొత్తాడు. అట్టా ఎస్సీ ఎస్టీ కేసులో రూల్స్ ప్రకారం హైదరాబాద్ నుంచి తెచ్చాడు. రాంబాబు అనే సిఐ గారు మంచోడు, పద్ధతిగా ఉన్నాడు. కానీ ఒక అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అరే 2024లో నువ్వు ఓటేయవు కదరా అన్నాడు. ఎందుకేనన్నా, బ్రహ్మాండంగా వేస్తా అన్న, నువ్వు బతకావు కదరా, చంద్రబాబు నేను చంపేసి జగన్ మీద వేస్తాడు తెలుసా అన్నాడు. అంత వల్గర్గా మాట్లాడాడు. వ్యక్తిగతంగా నన్ను ఏమల్లా రారా అన్నాడంటే అది పోలీస్ భాష. అతని మీద కూడా రెడ్ బుక్లో ఎక్కిస్తున్నాం. తర్వాత నేను సిట్టు మీద పోరాటం చేస్తుంటే, బాధితుల తరఫున పోరాడుతుంటే 91 సిఆర్పిసి నోటీసులు ఇచ్చారు. సంతోషం, ఆధారాలు తెమ్మన్నారు, నా గన్మెన్లు ఇస్తానన్నాను. భక్తవత్సల్ రెడ్డి అని డిఎస్పీ అశోక్ వర్ధన్ అన్న నన్ను ఏమల్లా. గుప్తా, తగాదాలు ఎందుకు, వచ్చేది ఎలక్షను, నీకు పిల్లలు ఉన్నారన్నాడు. చాలా మంచిగా ఒక తమ్ముళ్ళలాగా చెప్పాడు. అంటే ఆయన అన్నా నేను తమ్ముళ్ళ. కానీ భక్తవత్సల్ రెడ్డి అనే అతను ఇప్పుడు ఎక్కడైతే ఉన్నాడో సిట్లో లక్షలు సంపాదించాడు, కోట్లు సంపాదించాడు. బాధితుల దగ్గర డబ్బు తీసుకున్నాడు, నిందితుల దగ్గర తీసుకున్నాడు భక్తవత్సల్ రెడ్డి. అదేమనంటే జనార్దన్ నా క్లోజ్ అని చెప్తాడు. నమ్మమాక జనార్దన్ అన్న. అతను ఎట్ట పరిపాలన చేస్తాడు సీఏగా చూస్తా. నాకు పిలిచి వార్నింగ్ ఇస్తాడు. రూల్స్ ప్రకారం 91 సిఆర్పిసి ఇస్తే చట్ట ప్రకారం చేసుకోవాలి. నువ్వెందుకు ఎక్కువ మాట్లాడతావు, జాంకాయలు వాళ్ళని పట్టుకున్నాము, గెట్టోళ్ళని రెడ్డిని వదిలేసామన్నా ఉండే వదిలేవన్నా. ఏం చేస్తావు, నన్ను బెదిరిస్తే కమ్యూనిస్ట్ నాయకుడు, రాష్ట్ర నాయకుడు వస్తాడు, వి శ్రీనివాసరావు, ఆయన టచ్లో ఉన్నా అన్న, ఆయన కూడా అరెస్ట్ చేస్తాడు. నీకు అంత సినిమా లేదంటే అప్పుడు మన డిఎస్పీ అశోక్ వర్ధన్ సాల్వ్ చేశాడు. అతనికి కూడా రెడ్ బుక్లో ఇస్తున్నాం. తర్వాత పొలిటికల్ లీడర్లు మెయిన్ ఆస్కా గుండారాజ్, ఒంగోలు కమలాసన్, బాలినేని శ్రీనివాసరెడ్డి పాత్ర ప్రత్యక్షంగా ఉంది, ఆధారాలు ఉన్నాయి. వాళ్ళ కొడుకు డిఎస్పీ నాగరాజు, సుబాని 55 నిమిషాలు కూర్చొని స్కెచ్ గీశారు. ఆ కొడుకు ప్రణీత్ రెడ్డి అలానే ప్యాకాట్ ఆడుతాడు. వాళ్ళ బాగా పేరు ఎవడా
ఓబుల్ రెడ్డి వాడి పాత్ర కూడా ఉంది. అట్టానే వాళ్ళ షడ్డకుడు వియంకుడు కొండా భాస్కర్ రెడ్డి. అట్టానే మా ఆర్య వయసుల్లో అందరూ మంచివాళ్ళు ఉండరు. ఏ కులంలో కూడా చీడ పురుగులు ఉంటారు, ఒకరో ఇద్దరు. నాకు కులం అంటే అభిమానం, ఆత్మ బంధువులు నాకు ఆర్య వయసులంతా. కానీ ఒక చీడ పురుగు లాంటి వాడు కుప్పం ప్రసాద్ అని వాడి పదవి రెవెన్యూలు చేసుకోవడం కోసం వాడి పాత్ర కూడా నన్ను కొట్టిందంట. ఎంకరేజ్ చేశాడు, రెచ్చగొట్టాడు. ఇంకిద్దరు ముగ్గురు పిల్లకాయలు చేశారు, వాళ్ళ పేర్లు చెప్పాను, పెద్దవాళ్ళు చేయను. ఆ తర్వాత మూడోది ఈరోజు ప్రెస్ మీట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే బాలినేని బాడుకో పనులు. ఏమండి మీ యొక్క కొడుక్కి ఒక రాజ్యం అప్పచెప్పినట్టు చెప్పావు. అతను ఏం చేశాడు, చిన్నపిల్లలు 18 నుంచి 25 ఏళ్ళ వాళ్ళకి గంజాయి అలవాటు చేపించి వాళ్ళ చేత అనవసరమైన న్యూసెన్స్లు చేయించావు. ఒక ఇంటికి పోయారు కోడలోళ్ళు, పోతే వాళ్ళు ఏదో అడిగారంట. అడిగితే పోలీస్ కేసు పెట్టు, నీ దగ్గర పవర్ ఉందిగా, గవర్నమెంట్ ఉందిగా, లోపలేపి అనవసరంగా లేడీస్ని కొట్టారు. అదేందని అడిగిన ఒక మా టీడీపీ నాయకుడు మోహన్ మీద అతి దారుణంగా దాడి చేశారు, రక్తం వచ్చేటట్టు కొట్టారు. సరే అది వచ్చి ఎస్పీ కంప్లైంట్ పెట్టి ఎస్పీ గారి దగ్గర చూసి రిమ్స్కి వస్తే రిమ్స్ మీదకి వచ్చారు. ఏదో దయాగాడి దండయాత్ర అన్నట్టు జనం ఉన్నారు, నా కుర్రోళ్ళు ఉన్నారు, బలం ఉంది, అధికారం ఉంది, డబ్బు ఉంది, కులం ఉందని వచ్చాడు. ఈరోజు ఏమైంది, హైదరాబాద్ పారిపోయావు. నేను చెప్పా వచ్చే 24 నుంచి 29 దాకా నీ కుటుంబం నా కుటుంబం ఒక్కటే ఉంటుందన్నా. నా కుటుంబం దమ్ముగా ఉంది. ఈరోజు నువ్వేది ఒంగోలులో ఉండి ప్రజలకు సేవ చేయవయా, ఓడిపోతే వెళ్ళిపోవడమేనా? అదేంటి బియ్య బస్తాలు పంచుతా, గంజాయి పంచుతా, డబ్బులు 3,000 ఇస్తా, 6,000 పెట్టే ఓటుకి ఏమైంది? పరువు పోయింది. 34,000 కొంత ఓడిపోయావు, సిగ్గుచేటు. నీకు 29కి ఏ రాజకీయ పార్టీ టికెట్ కూడా నేను చూసుకుంటా. జగన్ గారు ఇప్పటికే చెప్పారు, 2 సార్లు చెప్పా, ఈసారి నీ పార్టీ పూర్తిగా పోద్ది. నీ దగ్గర ఉన్న సామంతరాజులో కేవలం 5 మంది ఉన్నారు, వాళ్ళందరికీ స్వీట్ బ్యాగులు కూడా పంపిస్తున్నా. ఎవడికి? వల్లభనేని వంశీకి, కొడాలి నానికి, అంబటి రాంబాబు, ఇంకొకటి పేరు నాని, దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. వాళ్ళకి ఎందుకు పంపిస్తున్నామంటే 6 మందికి స్వీట్లు. వాళ్ళ వల్లే మాకు సీట్లు వచ్చింది. వాళ్ళ దరిద్రపు నోరు వల్లే టీడీపీకి అన్ని సీట్లు రావడంలో సగం కారణం వాళ్ళు. మా పార్టీ ఎంత కష్టపడిందో, ఎన్ని కష్టాలు పడిందో, జనసేన ఎన్ని కష్టాలు పడిందో, వాళ్ళకన్నా వాళ్ళ యొక్క వ్యాఖ్యల వల్లే అన్ని పెరిగినాయి. వాళ్ళందరికీ స్వీట్లు పంపిస్తున్నా. ఇంకా పెద్దిరెడ్డి జగన్ గారికి ఫ్యాక్టరీ పంపిస్తా. ఇక బాలినేనికైతే కారాగారమే ఇస్తా స్వీట్లు, ఇబ్బంది లేదు, వాళ్ళకి ఇస్తా గిఫ్ట్. తర్వాత రిమ్స్ మీదుగా దయాగాడి దండయాత్రలాగా వచ్చావు, ఏం సాధించావు? ఏమన్నా కొట్టగలిగావా? ఏఎస్పీతో తగాదాకు దిగుతావు. ఏమయ్యా నీ అహంకారం? ఒక ఏఎస్పీని గౌరవించే విధానం తెలియదా నీకు? నేను దగ్గరున్నా, చూసా, కళ్ళతో చూసా, కాబట్టే మాట్లాడుతున్నా. నేను లేడీస్ విషయాలు మాట్లాడను. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మీద కేసు పెడతావు. పెట్టారు. ఆ కానిస్టేబుల్ ఎక్కడో డ్యూటీ చేస్తుంటే, ఏమంటే ఎస్పీ గారు మీరు కనీసం మీ కులం అంటే మీ పోలీసులంతా మీ కులమే కదా, ఒకే కులం కదా, అతను సంబంధం లేని అతను సస్పెండ్ చేస్తారు. ఏమయ్యా అధికారం ఉంటే సస్పెండ్ చేస్తారా? 24 గంటల విధుల్లో తీసుకోకపోతే కోర్టు ద్వారా తెప్పించుకుంటా, లేకపోతే డీజే ద్వారా వారంలో పోస్టింగ్ చేయిస్తాం అతనికి. అతనికి ఏం సంబంధం అండి? వాళ్ళ ఇంట్లో జరిగితే అతని కానిస్టేబుల్ సస్పెండ్ చేస్తారా? అది చాలా అన్యాయం కదా. చేశారు ఎస్పీ గారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీరు నాకు జరిగిన దాంట్లో దాడులు గీళ్ళు లేరు, ఇప్పుడు కొత్తగా వచ్చావు, నువ్వేందో మాకు తెలియదు, నేను నేను విమర్శించట్లా. కానీ డ్యూటీ కరెక్ట్గా చేయాలంటున్నాం, తప్పేం లేదు, భయమేం లేదు. అలానే నిజాయితీ గల ఎస్పీ ఉండేవాడు మన కిషోర్ కుమార్, ఎన్కౌంటర్లు చేయించాడు గతంలో. చేపిస్తే 20 ఏళ్ళు పట్టింది మళ్ళీ ఒంగోలులో రౌడీజం మొక్కై రావడానికి. అటువంటి ఎస్పీలను తెచ్చుకోవాలి రేపు మనం. డీజీ అన్నకు చెప్తున్నా, జిల్లా నాయకులందరికీ చెప్తున్నా, సలహా ఇస్తున్నా, అటువంటి ఎస్పీ గారు ఉండాలి. అప్పట్లో ఏజేసి ఎస్ఐ ఉండేవాడు, తాట తీశాడు, దాని పేరు ప్రభాకర్ రావు గారు. అటువంటి ఎస్ఐలు సిఐలు కావాలి. అట్టానే రేపు 24 నుంచి 29 దాకా ప్రతి జిల్లాకి ఏజేసిని ఏర్పాటు చేస్తున్నాను. నేను లోకేష్ గారితో చర్చిస్తున్నది స్టేట్ వైడ్ విషయం కాబట్టి. యాంటీ గోండా స్క్వాడ్, పోలీసులకు సంబంధం ఉండదు, నరం తీసేస్తారు. ఏ రౌడీని చేసినా, భూ కబ్జా చేసినా, గంజాయి అమ్మినా, కొన్నా, తాగినా అటువంటి ఏజెస్ ఉండాలి, ఏర్పాటు చేయాలి. వాళ్ళంతా బతికే ఉన్నారు, కానిస్టేబుళ్ళు మొత్తం 1-2 రిటైర్డ్ అయ్యారు. వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని చేయాలి. అలానే లా అండ్ ఆర్డర్లో కూడా సపోజ్ ఇప్పుడంటే నాకు కొన్ని తెలిసిన పేర్లు చెప్తున్నా. నాగమల్లేశ్వరరావు అండి సీఐ, ఇప్పుడు ఎవడో చీరాలు ఎక్కడ చేస్తున్నాడు. కర్ర పట్టుకుంటే రౌడీలకి పరిగెత్తిస్తాడు, బోపిస్తాడు. అటువంటి సిఐలు లైక్ శ్రీరామ్ సిఐ, కరుణాకర్ సిఐ, 6 నెలల వెంకటేశ్వర్లు అంటారు కొత్తని, పాపం 6 నెలల కన్నా ఎక్కువ యాడ్ చేయడంట. అతను సినిమా చూపిస్తాడు. అట్టానే మన సిట్లో పనిచేశాడు రంగనాథ్, సింగరాయకుండా ఎక్కడ పనిచేస్తాడు. వీళ్ళు నాకెవరో కూడా తెలియదు, నేను ఎప్పుడు చూడలే వాళ్ళని, శ్రీరామ్ సిఐని తప్ప. అటువంటి మంచి ఆఫీసులను తెచ్చుకుందాం సీఎలుగా. వాళ్ళు లా అండ్ ఆర్డర్ని పూర్తి కంట్రోల్లో పెడతాడు. అది మెయిన్. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేకపోతే ఒంగోలు ఏం జరిగిందో మీరు చూశారు. భూ కబ్జాలు అలా చేశారు చూశారు, ఎంతమంది ఆస్తులు లాక్కున్నారో చూశారు, సిట్లు ఎంత